హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోయే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ గోరింటాకు. ఫంక్షన్ ఏదైనా సరే గోరింటాకు మాత్రం తప్పనిసరి. ఈ గోరింటాకుని వివిధ రకాలుగా పిలుస్తూ ఉంటారు. గ్రామాలలో అయితే గోరింటాకు అని, సిటీలో అయితే మెహందీ అని వివిధ రకాలుగా పిలవడం ఆనవాయితీ అయిపోయింది. ఈ గోరింటాకుని పెళ్లిళ్ళకి, పండుగలకి, వివిధ రకాల ఫంక్షన్లకి మరియు ఇతర అకేషన్లకి గోరింటాకు ముఖ్య పాత్ర పోషిస్తుంది. చిన్న పెద్ద ముసలి ముతక ముఖ్యంగా అమ్మాయిలకు ఈ గోరింటాకు ప్రత్యేక అందాన్ని ఇస్తుంది. ఇలా చేతులకి మరియు కాళ్ళకి పెట్టుకుని గోరింటాకుని రసంగా చేసుకుని తాగితే ఏమవుతుందో తెలుసా? దీనివల్ల కలిగే లాభాలు ఏంటో మీకు తెలుసా? మరి ఇంకెందుకు లేటు, చెప్పేస్తున్నా, ఇక వినుకోండి. గోరింటాకు రసం తాగితే ఏమవుతుంది, ఆర్ గోరింటాకు తీసుకోవడం ద్వారా కలిగే లాభాలేంటి? హౌ ఇట్స్ గోరింటాక్ ఈస్ యూస్ఫుల్ టు అస్. గోరింటాకులో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. అరికాళ్ళు మండుతుంటే గోరింటాకుని మెత్తగా నూరి అరికాళ్లకు మందంగా వ్రాస్తే అరికాళ్ళు మంటలు తగ్గిపోతాయి. అలాగే కీళ్ళ నొప్పులు ఉంటే గోరింటాకుని నూరి కీళ్ళకు పట్టిస్తే కీళ్ళ నొప్పులు మటుమాయమైపోతాయి. తలకు గోరింటాకు రసాన్ని మర్దన చేస్తే వెంట్రుకలు బాగా పెరుగుతాయి. తలలో చుండ్రు ఎక్కువగా ఉన్నప్పుడు గోరింటాకు రసం రాసుకుంటే చుండ్రు తేలికగా పోతుంది. తల చిన్నతనంలోనే తెల్లబడుతూ ఉంటే రకరకాల హెయిర్ డైలు రాయవలసిన పని లేదు. ఎందుకంటే పూర్వం సౌందర్య సాధనాలలో ముఖ్యంగా గోరింటాకును ఉపయోగించేవాళ్ళట. నూరిన గోరింటాకుని ఒక ఇనుము మూకుడులో రాత్రంతా నానబెట్టి తెల్లవారాక తలకు పట్టించాలి. ఆ తరువాత తల స్నానం చేయాలి. ఇలా అప్పుడప్పుడు చేస్తుంటే తెల్ల జుట్టు కాస్త నలుపు రంగులోకి మారుతుంది. అలాగే గోరింటాకు బేరెడు విత్తనాలు జ్వరాన్ని తగ్గిస్తాయి మరియు గోరింటాకు విత్తనాలు ముఖ్యంగా నీల విరోచనాలను అరికడతాయి. సో ఫ్రెండ్స్, ఈరోజు మన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్లో గోరింటాకు యొక్క ఉపయోగాలు తెలుసుకున్నారు కదా. సో రేపటి నుంచి అమ్మాయిలు మీరు చేతికే కాకుండా అప్పుడప్పుడు రసాన్ని కూడా తాగుతుండండి. అమ్మాయిలే కాదు, అబ్బాయిలు కూడా తాగుతుండండి. ఎందుకంటే నేను చెప్పిన ఉపయోగాలన్నీ ఉపయోగపడతాయి కాబట్టి. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్, ఫ్యాక్ట్స్, అప్డేట్స్ కోసం ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.